పప్పు నానబెట్టే పని లేకుండా రాగి జొన్న పిండితో ఇలా దోశలు చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటాయి. దానికోసం కడాయిలో 1 కప్పు మినప్పప్పు వేసి 5 నిమిషాలు లో ఫ్లేమ్లో వేయించుకొని గిన్నెలో వేసి నీళ్లు పోసి కడిగి మిక్సీ గిన్నెలో వేసుకోండి. ఏ కప్పుతో అయితే మినప్పప్పు తీసుకున్నామో అదే కప్పుతో 1/2 కప్పు పెరుగు, 1 కప్పు రాగి పిండి, 1 కప్పు జొన్న పిండి వేసి తగినంత నీళ్లు కూడా వేసి మిక్సీ పట్టుకోవాలి. పిండి అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. ఇలా కలుపుకొని 1/2 టీ స్పూన్ సాల్ట్ కూడా వేసి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేయండి. 10 నిమిషాల తర్వాత తీసి ప్యాన్ హీట్ అయిన తర్వాత ఇలా దోశల్లాగా వేసుకోండి. ఇలా దోశలులాగా వేసుకొని కొంచెం ఆయిల్ 1 టీ స్పూన్ ఆయిల్ కూడా వేసి ఒక 10 నిమిషాలు మంచిగా కాల్చుకోండి. ఇలా మంచిగా ఆయిల్ వేసి ఇలా కాల్చుకోండి. మిగతా అన్ని దోశలు కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో చేసుకొని టమాటా చట్నీ లేదా పల్లి చట్నీతో అయినా తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్ చేయండి ఎలా వచ్చిందో. చాలా సింపుల్గా అండ్ హెల్తీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి కామెంట్ చేయండి.